మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. సో డే 14లో దేని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే టెన్స్. ఇప్పటి వరకు మనం ఏమేమి టెన్స్ కంప్లీట్ చేసాము? ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన టెన్సెస్ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ కంప్లీట్ చేసాం పాస్ట్ టెన్స్లో. ఇప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం సెంటెన్సెస్ ఎలా రాస్తాము, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాము. సో దానికి నేను మొదటి నుంచి చెప్పుకొస్తూ ఉన్నాను. ఒకటే ఫార్ములా, లైక్ త్రిబుల్-ఆర్ వీ హ్యావ్ త్రిబుల్ ఎస్. సో S1, S2, S3. సో ఇక్కడ S1 అంటే సిచ్యువేషన్. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. అండ్ S2 మీన్స్ సిచ్యువేషన్. S3 మీన్స్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. సో లుక్ ఎట్ హియర్, వాట్ ఈజ్ S1? సిచ్యువేషన్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయడానికి మనము ఏ పరిస్థితిని యూజ్ చేస్తాము, అంటే ఏ సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూజ్ చేస్తాము. ఒక విషయాన్ని నువ్వు మాట్లాడాలి. ఆ మాట్లాడాలంటే నీకు స్ట్రక్చర్ తెలియాలి, సిచ్యువేషన్ తెలియాలి. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూజ్ చేయాలి. దానికి తగినట్టు దాన్ని యూజ్ చేసే సందర్భం కూడా మనము రియల్ లైఫ్లో తెలియాలి. అంటే ఇక్కడ S1 ఒక సిచ్యువేషన్ రాశాను. ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి, సిచ్యువేషన్ 1, సిచ్యువేషన్ 2. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే టు స్పీక్ ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. టు స్పీక్ ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో ఇక్కడ యాక్షన్ అని పర్లేదు, ఇక్కడ రాస్తున్నాను. టు స్పీక్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ బిట్వీన్ టూ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ టైం. గతంలో, గడిచిపోయిన కాలంలో రెండు పనులు కంప్లీట్ అయితే ఫస్ట్ కంప్లీట్ అయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. దట్ ఈస్ ద సిచ్యువేషన్, దట్ ఈస్ ద సందర్భం వి యూజ్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు పనులు గనక పాస్ట్ టైంలో కంప్లీట్ అయితే ఆ రెండు పనుల్లో ఏదో ఒక పని ముందు జరిగి ఉంటుంది, ఏదో ఒక పని మొదటిగా జరిగి ఉంటుంది. ఆ మొదటిగా జరిగే పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. సెకండ్ టైం జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాము. అదేంటో ఇప్పుడే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఒక 4 ఇచ్చాను చూడండి. సో మై టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ది లెక్చర్ బిఫోర్ ఐ ఎంటర్డ్ ది క్లాస్. సో ఇప్పుడే ఈ యాక్షన్ జరిగింది. నేను ఎగ్జాక్ట్ 8కి క్లాస్ స్టార్ట్ చేశా. ఒక 2-3 ఎగ్జాక్ట్ 8కి వచ్చారు. ఎగ్జాక్ట్కి కొంతమంది ముందే వచ్చారు, కొంతమంది లేట్గా వచ్చారు. అంటే ఫస్ట్ నేను క్లాస్ స్టార్ట్ చేశా. మై టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ది లెక్చర్ బిఫోర్ ఐ జాయింట్. నేను రాకముందే, నేను క్లాస్లోకి వెళ్ళకముందే, క్లాస్లోకి ఎంటర్ అవ్వకముందే మా సారు లెక్చర్ని చెప్పటం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఫస్ట్ జరిగిన పని ఏంటి? నేను మా టీచర్, మా ఉపాధ్యాయులు క్లాస్ స్టార్ట్ చేయటం మొదటిగా జరిగిన పని. మై టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ది లెక్చర్, ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. బిఫోర్ ఐ ఎంటర్డ్ ది క్లాస్, ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్, ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. అలాంటప్పుడు ఇక్కడ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి? సారు క్లాస్ స్టార్ట్ చేయటం ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో ఈ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఈ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. మీరు గమనిస్తే సెకండ్ సెంటెన్స్ చూడండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ది స్టేషన్ బిఫోర్ కెంత్ రీచ్డ్ ది స్టేషన్. కెంత్ అనేవాడు ఇంగ్లీష్ పేరు రాశాను నేను ఇక్కడ, ఒక వ్యక్తి. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ది స్టేషన్, ఇది ఫస్ట్ ట్రైన్ అనేది
స్టేషన్ నుంచి స్టేషన్ వదిలి వెళ్ళిపోయింది. తర్వాత కెంత్ వచ్చాడు స్టేషన్కి. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. 2 యాక్షన్లు కంప్లీట్ అయినాయి. ట్రైన్ వెళ్ళిపోవటము కంప్లీట్ అయింది, కెంత్ రావటము కంప్లీట్ అయింది. రైల్వే స్టేషన్ నుంచి ట్రైను వెళ్ళిపోవటము జరిగింది, కెంత్ రైల్వే స్టేషన్కి రావటము జరిగింది. కానీ ఇక్కడ ఈ కెంత్ రాకముందే స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ది స్టేషన్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి? కెంత్ రీచ్డ్ ది స్టేషన్. అంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తున్నాం. ఈ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని మళ్ళీ మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తున్నాం. మీకు ఒకటే ఒక గుర్తు. ఏం గుర్తు? మీకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒకేసారి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాము. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని 2 కంప్లీటెడ్ యాక్షన్లు గతంలో జరిగితే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మీరు చెప్పినట్టే పాస్ట్ టెన్స్లో రాస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాము. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని గుర్తించటం ఎలా సార్ అంటే మీకు డౌట్ రావచ్చు. అలాంటప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఏదో ఒకటి వస్తుంది. అది సింగులర్ నౌనా, ఫ్లూరల్ నౌనా, హీ, షీ, ఇట్, ఐ, యూ, వి, దే, అన్నిటికీ ఏదో ఒకటి వస్తుంది. అన్నిటికీ ఒకటే హెల్పింగ్ వెర్బ్, దట్ ఈజ్ హ్యాడ్. సో ఇక్కడ చూడండి, నేను అన్నిటికీ ఒకటే ఇచ్చా. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి ఒకటే. సింగులర్ నౌన్ అయినా కృష్ణ హ్యాడ్, మధు హ్యాడ్, దేవా హ్యాడ్. ఫ్లూరల్ నౌన్ అయినా దేవా అండ్ మధు హ్యాడ్, కృష్ణ అండ్ మురళి హ్యాడ్. ఫ్లూరల్ నౌన్ అయినా మనం హ్యాడే యూజ్ చేయాలి. ఐ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్. ఓకే, యూ హ్యాడ్, వీ హ్యాడ్, దే హ్యాడ్. సో అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడే వస్తుంది. సో నువ్వు ఇలా గనక చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్, సో అలా గనక చూస్తే దాన్ని నువ్వు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తించాలి. అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. థర్డ్ సెంటెన్స్ చూడండి. థర్డ్ సెంటెన్స్ కూడా ఇక్కడ స్లైట్గా చేంజ్ అవుతుంది. ఐ ఎంటర్డ్. చెప్పండి. హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్. ఎస్, ఇదిగో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అని రాశాను కదా బాక్స్లో. మీరు అక్కడ ఈ బాక్స్ని గమనించండి. ఇక్కడ ఈ బాక్స్లో హెల్పింగ్ వెర్బ్స్ లిస్ట్ ఇచ్చా. అన్నిటికీ ఒకటే హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే హెల్పింగ్ వెర్బ్. అన్నిటికీ హ్యాడే హెల్పింగ్ వెర్బ్. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ థర్డ్ ఫోర్త్ సెంటెన్స్ చూడండి. జస్ట్ తిప్పి రాశాను అంతే. ఆఫ్టర్తో తిప్పి రాశాను. ఎలాగా? ఐ ఎంటర్డ్ ది క్లాస్ ఆఫ్టర్ మై టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ది క్లాస్. అంటే మా టీచర్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను క్లాస్కి వెళ్ళాను. అంటే ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో ఇక్కడేమో బిఫోర్ అని పెట్టాం, ఇక్కడ ఆఫ్టర్ అని పెట్టాం. బిఫోర్ అని పెడితేనేమో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ బిఫోర్ ముందు వస్తుంది. వచ్చిందా ఇక్కడ? ఫస్ట్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో బిఫోర్ తర్వాత ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ వచ్చింది. సెకండ్ సెంటెన్స్లో కూడా బిఫోర్ తర్వాత ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, తర్వాత సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ వచ్చింది. ఇక్కడ ఆఫ్టర్ యూజ్ చేస్తా. ఆఫ్టర్ యూజ్ చేస్తే ఏం చేస్తాం? ఫస్ట్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ రాస్తాము, తర్వాత ఆఫ్టర్ తర్వాత ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ రాస్తాం. సో ఐ ఎంటర్డ్ ది క్లాస్ ఆఫ్టర్ మై టీచర్ హ్యాడ్ లెఫ్ట్ ది స్టేషన్. మై టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ది లెక్చర్. నేను మా టీచర్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అవ్వకముందే మా సారు క్లాస్ స్టార్ట్ చేశారు. 2 ఒకటే, ఉల్టా పల్టా అంతే ఏం లేదు. లైక్ బిగ్ బాస్. కెంత్ హ్యాడ్ రీచ్డ్ ది స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. సో అంటే కెంత్ లేట్గా వెళ్ళాడు. ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్, ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో ట్రైను స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కెంత్ స్టేషన్కి రీచ్ అయ్యాడు. సో సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసాం. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసాం. మీకు పాస్ట్ టెన్స్ గుర్తుంటే అక్కడ పాస్ట్ టెన్స్కి ఏంటి ఫార్ములా? మనకి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అదే మనం సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్గా రాసుకున్నాం.
ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనము ఇక్కడ ఉంది కదా మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది సిచ్యువేషన్ అందరికీ అర్థమైందా? అర్థమైతే టచ్ ది పామ్ సింబల్. ఓకే, సో నెక్స్ట్ వి విల్ మూవ్ అంటుంది. మనకి S1 అర్థమైంది. S2 సెంటెన్సెస్ రాయాలి. S2 స్ట్రక్చర్ చూడాలి. స్ట్రక్చర్ని అనుసరిస్తూ మనం సెంటెన్సెస్ రాయాలి. సో S2 ఏంటి? స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. స్ట్రక్చర్ ఏంటంటే మనకి ప్రతి టెన్స్కి మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, అలాగే పాజిటివ్ క్వశ్చన్, అలాగే నెగిటివ్ క్వశ్చన్. సో డబుల్-H క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవి వేరే పీడిఎఫ్లో ఉన్నవి, అవి ఇప్పుడే చెప్తాను. సో ఫస్ట్ మనము పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. సో అవునని చెప్పటం, కాదని చెప్పటం, అవునా అని చెప్పటం, కాదా అని చెప్పటం. సో వీటిని మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, డబుల్-H క్వశ్చన్స్గా మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీరు మాట్లాడాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం ఫాలో అవ్వాలంటే చూడండి, ఇక్కడ ఏం ఫాలో అవ్వాలంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్, హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడే. తర్వాత V3 అంటే తెలుసు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ గో, సో గో, వెంట్, గోడ్ లేదు నాన్న, వెంట్, గాన్, గోయింగ్. సో కొన్ని రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. రెగ్యులర్ వాటికేమో అన్నిటికీ అది కూడా రాసొచ్చు. చూడండి, లోడ్, లోడెడ్, లోడెడ్, లోడింగ్. సో ఇక్కడ V1, V2, V3, V4. సో V1, V2, V3 ఈ మూడు డిఫరెంట్గా ఉంటే అది ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటాం. సో V2, V3 ఈ V2, V3 కనుక సేమ్గా ఉన్నాయి అనుకోండి, సేమ్గా ఉంటే దాన్ని రెగ్యులర్ వెర్బ్ అంటాం. సో ఇవి గ్రామాటికల్ టర్మ్స్, వాటి గురించి మనకు పని లేదు. సో రెగ్యులర్ వెర్బ్స్ ఏమో V2, V3 సేమ్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఏమో V1, V2, V3, V4 అన్నీ డిఫరెంట్గా ఉంటాయి మనకి. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? V3 యూజ్ చేయాలి. అంటే గాన్ యూజ్ చేయాలి, లోడెడ్ యూజ్ చేయాలి, రిసీవ్డ్, రిసీవ్డ్ యూజ్ చేయాలి. సో అలాగా ఇక్కడ మనము ఈ V3ని యూజ్ చేస్తాం. చివర్లో మనకి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో అది స్ట్రక్చర్. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం ఒకసారి. ఇంగ్లీష్ అదేదో మనకి తెలియని దాని ఏదో కష్టంగా ఫీల్ అవుతారు. కష్టం ఏం లేదు. వొకాబులరీ బాగా నేర్చుకోవటము, కొంచెం ప్రతిరోజు మాట్లాడే అలవాటు నేర్చుకోవటం, స్ట్రక్చర్స్ నేర్చుకోవటం. ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే కనీసం 100 సెంటెన్సెస్ రాయాలి, 1000 సెంటెన్సెస్ మనము ఇమాజిన్ చేసుకోవాలి మనసులో. అప్పుడే యూ గెట్ ది ఫ్లూయెన్సీ. నేను చేసేది అదే. ఇప్పుడు తడబడకుండా ఎలా మాట్లాడతానంటే బికాజ్ ఆఫ్ టూ మచ్ ప్రాక్టీస్. హార్డ్ వర్క్ అని కూడా చెప్పను, టూ మచ్ ప్రాక్టీస్. ఇమాజిన్ చేసుకునేవాడిని నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుంది క్లాస్లో. నేను క్లాస్ చెప్పేటప్పుడు నా క్లాస్ స్ట్రెంత్ 60 మంది, ఒకసారి 70 మంది ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి కాలేజ్ మొత్తానికి సెమినార్ ఇచ్చా, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను.
అప్పుడు 200-300 మెంబర్స్ ఉంటారు. మైక్ పట్టుకొని స్టేజ్ మీద ఒక్కడనే ఉంటా. అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, మన వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ కెన్ చేంజ్. జస్ట్ బికాస్ ఆఫ్ యూ లెర్న్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దట్ ఎబిలిటీ కెన్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్. దట్ కాన్ఫిడెన్స్ కెన్ టేక్ యూ టు ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యువర్ కెరియర్. So look at here. So in life we don't need anything, we just need confidence. Confident people can conquer anything. కాన్ఫిడెంట్గా ఉంటే చాలు. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే వర్క్ చేస్తే వస్తుంది. ఓకే, సో సబ్జెక్టు హ్యాడ్, V3 ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యాడ్ రిజైన్డ్ మై జాబ్. నేను జాబ్ని రిజైన్ చేశా. బిఫోర్ దే ఎక్స్పెల్డ్ మీ. ఎక్స్పెల్ అంటే రిమూవ్ చేయటం. వాళ్ళు నన్ను తీసేయకముందే నాకు ఆవేశం వచ్చి నేనే జాబ్ మానేసా. అంటే ఐ హ్యాడ్ రిజైన్డ్ జాబ్. తీసేయకముందే జాబు మానేశాను. జాబు మానేయటం ఫస్ట్ యాక్షన్. సెకండ్ జరిగిన పని ఏంటి? దే ఎక్స్పెల్డ్ మీ. సో ఇక్కడ ఇంకో S2 కూడా చెప్పాలి. S1లో ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే టు స్పీక్ ఆల్ ది కంప్లీటెడ్ యాక్షన్స్ ఆఫ్ పాస్ట్. ఒక కంప్లీట్ అయిన యాక్షన్ని కూడా మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పొచ్చు. 2 యాక్షన్లు కంప్లీట్ అయినప్పుడు అందులో మొదటి యాక్షన్ని చెప్పటానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మై టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ది లెక్చర్ బిఫోర్ ఐ ఎంటర్డ్ ది క్లాస్. నేను క్లాస్ వెళ్ళకముందే మా టీచర్ క్లాస్ స్టార్ట్ చేశారు. అదొక సిచ్యువేషన్. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మాట్లాడటానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే సెకండ్ సిచ్యువేషన్, టు స్పీక్ ఆల్ ది కంప్లీటెడ్ యాక్షన్స్ ఆఫ్ పాస్ట్ టైం. గడిచిపోయిన పనులన్నిటినీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. దీని గురించి ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాము. ఒక చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలి. సో క్లారిటీ ఏంటంటే ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. ఏంటి? సెంటెన్స్ 1, దే క్రియేటెడ్ ఏ న్యూ వెబ్ సైట్. వాళ్ళు ఒక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఏ ఇయర్ ఎగో. పోయిన సంవత్సరం వాళ్ళు ఒక కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్. వాళ్ళొక కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేశారు. దే హ్యాడ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ బిఫోర్ ఐ క్రియేటెడ్ ఇట్. ఇక్కడ ఇట్ అంటే ఏ న్యూ వెబ్సైట్ అని అర్థం. ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్కి థర్డ్ సెంటెన్స్కి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లోనేమో దే క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ ఏ ఇయర్ ఎగో. ఇక్కడ వెబ్సైట్ క్రియేషన్ అనే పని జరిగిపోయింది. దే క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ ఏ ఇయర్ ఎగో. ఇది జరిగిపోయింది. నెక్స్ట్ సెకండ్
గడిచిపోయిన పని, కంప్లీట్ అయిన పని. సెకండ్ సెంటెన్స్ కూడా చూడండి, దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్. ఇది కూడా కంప్లీట్ అయిన పని. దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్. దే హ్యాడ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ బిఫోర్ ఐ క్రియేటెడ్. థర్డ్ వన్, సెకండ్ అయిపోయింది, థర్డ్ వన్ గురించి మాట్లాడుతున్నా. దే హ్యాడ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ బిఫోర్ ఐ క్రియేటెడ్. ఇక్కడ కూడా ఇక్కడ ఈ సెంటెన్స్ మొత్తం క్రియేషన్ ఆఫ్ న్యూ వెబ్సైట్ అనే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ 3 సెంటెన్సెస్ని మనము ఒక పని కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాము. కానీ దే క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ ఏ ఇయర్ ఎగో. పోయిన సంవత్సరం వాళ్ళ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు, ఒక న్యూ వెబ్సైట్ని క్రియేట్ చేశారు అని టైం రెఫరెన్స్ గనక ఇస్తే, టైం రెఫరెన్స్ ఇవ్వాల్సి వస్తే, టైం రెఫరెన్స్ నువ్వు ఇవ్వాలనుకుంటే నువ్వేం చేయాలి? గో ఫర్ ది స్పీకింగ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి. ఎప్పుడు టైం రెఫరెన్స్ గనక నువ్వు ఇవ్వాలనుకుంటే, టైం రెఫరెన్స్ కనుక నువ్వు ఇవ్వాలనుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్. కానీ ఒక పని కంప్లీట్ అయిందని సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సెకండ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్. ఇక్కడ టైం రెఫరెన్స్ నువ్వు ఇవ్వాలనుకోవట్లేదు, నీకు గుర్తు లేదు, లేకపోతే నువ్వు చెప్పాలనుకోవట్లేదు, ఏం జరిగిందో తెలియదు. బట్ డోంట్ వాంట్ టు గివ్ వితౌట్ టైం రెఫరెన్స్. దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్. ఎప్పుడు క్రియేట్ చేశారు మాకు పని లేదురా బాబు, వాడు క్రియేట్ అయితే చేశారు. దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్. నమ్మరా బాబు అని చెప్తుంటాం ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినప్పుడు. అలాగే థర్డ్ సిచ్యువేషన్ చూడండి, దే హ్యాడ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ బిఫోర్ ఐ క్రియేటెడ్. అరే బాబు, నేను క్రియేట్ చేయకముందు వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి న్యూ వెబ్సైట్ ఆ వెబ్సైట్లో పెట్టారు, ఒకసారి వెళ్ళి చూడు. దే హ్యాడ్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్సైట్ బిఫోర్ ఐ క్రియేటెడ్ అని చెప్పాలనుకుంటే 2 యాక్షన్లు కంప్లీట్ అయినాయి. 2 యాక్షన్లో మొదటిగా ఏం జరిగింది? వాళ్ళు ఫస్ట్ క్రియేట్ చేశారు, తర్వాత నేను క్రియేట్ చేశాను. కాబట్టి ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలి. కానీ ఏంటి? ఇప్పుడు ఈ 3 రకాల సింపుల్ పాస్ట్ టెన్స్ కావచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, ఒక పని కంప్లీట్ అయిందంటే వీటన్నిటిని యూజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ టైం రిఫరెన్స్ చెప్పాలనుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్, టైం రిఫరెన్స్ చెప్పాలనుకోకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. 2 యాక్షన్లు కంప్లీట్ అయ్యి ఫస్ట్ యాక్షన్ చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. That is the only difference of these tenses. So that is about it. So we move on to this one. అందుకే టెన్సెస్ చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. ఏదో మాయల పగిరి ప్రయాణం చిలకలో ఉన్నట్టు ఇంగ్లీష్ యొక్క మొత్తం అద్భుతాలు ఈ టెన్సెస్లోనే ఉన్నాయి. టెన్సెస్ నేర్చుకుంటే చాలు. ఎలా నేర్చుకోవాలి? నిద్రపోయి లేపినా కూడా మీకు సిచ్యువేషన్ గుర్తుండాలి, S1 గుర్తుండాలి, S2 గుర్తుండాలి, S3 గుర్తుండాలి. S2 గుర్తుంటే ఆటోమేటిక్గా స్ట్రక్చర్ యూజ్ చేసి మీరు రాస్తారు. సో సెంటెన్స్ చూద్దాం. సో పాజిటివ్ సెంటెన్స్ చెప్పాను కదా, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ సెంటెన్స్ మాట్లాడాం. సెకండ్ సెంటెన్స్, దే హ్యాడ్ గాట్. గాటెన్. ఇలాగా గాట్ అనొచ్చు, గాటెన్ కూడా అనొచ్చు. V3 మళ్ళీ V2 రాశాను అనుకోమాకండి. సో షీ హ్యాడ్ గాట్ మ్యారీడ్ బిఫోర్ దేర్ పేరెంట్స్ అరేంజ్డ్. ఇది కావాల్సి రాశాను అనుకున్నాయి. షీ హ్యాడ్ గాట్ మ్యారీడ్ బిఫోర్ దేర్ పేరెంట్స్ అరేంజ్డ్. డోంట్ అఫెండ్. ఇది ఇప్పుడు జరుగుతున్నాయి కదా, పేరెంట్స్ పెళ్లి చేయకముందే వాళ్ళే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు, ఏం చేద్దాం. సో షీ హ్యాడ్ గాట్ మ్యారీడ్ బిఫోర్ దేర్ పేరెంట్స్ అరేంజ్డ్. వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేయకముందే ముందే పెళ్లి చేసుకుంది. అంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ షీ హ్యాడ్ గాట్ మ్యారీడ్. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ దేర్ పేరెంట్స్ అరేంజ్డ్. సో సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్.
సో థర్డ్ వన్ కూడా, వీ హ్యాడ్ బుక్డ్ మూవీ టికెట్స్ బిఫోర్ అవర్ ఫ్రెండ్స్ బాట్. సో బాట్ కాకుండా ఇక్కడ కూడా బుక్డ్ అని రాసుకోండి. సో మేము మా ఫ్రెండ్స్ మూవీ టికెట్స్ బుక్ చేయకముందే మేమే చేసాం. ఈ మ్యాడ్ సినిమా ఒకటి వచ్చింది కదా, ఎప్పై తొక్కలో వెళ్ళిపోతున్నారు మ్యాడ్ సినిమాకి. బాగుంది సినిమా, చూడండి మీరు కూడా. సో వీ హ్యాడ్ బుక్డ్ మూవీ టికెట్స్ బిఫోర్ అవర్ ఫ్రెండ్స్ బుక్డ్. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్కి వస్తున్నాం. సో నెగిటివ్ సెంటెన్స్, I have been telling the same thing about negative sentences. About negative sentences, you need to understand only one thing. After helping verb, you have to use not. Then it becomes negative sentence. So, helping verb తర్వాత నాట్ వస్తే ఖచ్చితంగా అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది, ఐ హ్యాడ్ రిజైన్డ్ మై జాబ్, ఐ హ్యాడ్ రిజైన్డ్ మై జాబ్ బిఫోర్ దే ఎక్స్పెల్డ్ మీ. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు, ఐ హ్యాడ్ నాట్, she had not, we had not, I had not resigned my job before they expelled me. వాళ్ళు నన్ను జాబ్లోంచి తీసేయక ముందే నేనే రిజైన్ చేయలేదు. she had not got married before their parents arranged. వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేయకముందే ఆమెకు మ్యారేజ్ కాలేదురా బై. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్, వీ హ్యాడ్ నాట్ బుక్డ్ మూవీ టికెట్స్ బిఫోర్ అవర్ ఫ్రెండ్స్ బుక్డ్. మా ఫ్రెండ్స్ బుక్ చేయకముందే మేము టికెట్స్ బుక్ చేయలేదు. ఎందుకు బుక్ చేస్తాం, పోయినసారి నా చేత పెట్టించారు డబ్బులు, సో మేము ఎందుకు బుక్ చేస్తాం, వీ డోంట్ బుక్. వీ హ్యాడ్ నాట్ బుక్డ్ మూవీ టికెట్స్ బిఫోర్ మై ఫ్రెండ్స్, అవర్ ఫ్రెండ్స్ బుక్డ్. మై ఫ్రెండ్స్ కానీ అవర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నెక్స్ట్ అది నెగిటివ్ సెంటెన్స్. తర్వాత పాజిటివ్ క్వశ్చన్ చెప్తూనే వస్తాను నేను. పాజిటివ్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా, పాజిటివ్ క్వశ్చన్ ఏ టెన్స్లో వచ్చినా సింపుల్ ఫార్ములా, దట్ ఈజ్ ఈ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో ఆ టెన్స్కు తగ్గ హెల్పింగ్ వెర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టండి. దెన్ ఇట్ విల్ బికమ్ పాజిటివ్ క్వశ్చన్. తర్వాత V3 ఆబ్జెక్ట్, చివరిలో క్వశ్చన్ మార్క్. రాస్తే క్వశ్చన్ మార్క్, మాట్లాడితే క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ముందు నేను హ్యాడ్ పెట్టాను అన్నిటికీ. హ్యాడ్ ఐ, హ్యాడ్ షీ, హ్యాడ్ వి. హ్యాడ్ ఐ రిజైన్డ్ మై జాబ్ బిఫోర్ దే ఎక్స్పెల్డ్ మీ. వాళ్ళు నన్ను జాబ్లోంచి తీసేయకముందే నేనే రిజైన్ చేశానా, ఎప్పుడు చేశాను రా బాబు అని క్వశ్చన్. హ్యాడ్ షీ గాట్ మ్యారీడ్ బిఫోర్ దేర్ పేరెంట్స్ అరేంజ్డ్. ఇది పల్లెటూరులో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పెళ్లి చేయకముందే అమ్మాయి పెళ్లి చేసుకోలేదా. హ్యాడ్ షీ గాట్ మ్యారీడ్ బిఫోర్ దేర్ పేరెంట్స్ అరేంజ్డ్ అంటే అంత మంచి అమ్మాయి అని అర్థం. హ్యాడ్ వి బుక్డ్ మూవీ టికెట్స్ బిఫోర్ అవర్ ఫ్రెండ్స్ బుక్డ్ క్వశ్చన్ మార్క్. మన ఫ్రెండ్స్ బుక్ చేయకముందే మనం బుక్ చేసామా, మన డబ్బులన్నీ పోయినాయి కదరా, ప్రతిసారి మనమే పెడుతున్నాం, ఈసారి వాళ్ళ సార్ పెట్టిద్దాం అని. సో పాజిటివ్ క్వశ్చన్. అవునా అంటే పాజిటివ్ క్వశ్చన్, కాదా, అవునా, ఓకే, అవునా అంటే పాజిటివ్ క్వశ్చన్, కాదా అంటే నెగిటివ్ క్వశ్చన్. సో ఇప్పుడు కాదా అనే మాట చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ రావాలి. సో నెగిటివ్ అంటే ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ తర్వాతే వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ తర్వాతే నాట్ వస్తుంది. సో హ్యాడ్ ప్లస్ నాట్, తర్వాత సబ్జెక్ట్. సో హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో సెంటెన్సెస్ చూద్దాం. హ్యాడ్ నాట్ ఐ రిజైన్డ్ మై జాబ్ బిఫోర్ దే ఎక్స్పెల్డ్ మీ. వాళ్ళు నన్ను జాబ్లోంచి తీసేయక ముందే నేను రిజైన్ చేయలేదా. హ్యాడ్ షీ గాట్ మ్యారీడ్, హ్యాడ్ నాట్ షీ గాట్ మ్యారీడ్ బిఫోర్ దేర్ పేరెంట్స్ అరేంజ్డ్. ఇక్కడ ఎస్ పడలేదు, their parents. Okay, so their parents arranged. Had not we booked movie tickets before our friends booked. కొన్ని స్పెల్లింగ్ కాదు, మిస్ మ్యాచ్ పడ్డాయి, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఓకే.
ఓకే, ఒక్కసారి అసైన్మెంట్ చెప్తాను, దెన్ వీ కంక్లూడ్ టుడేస్ క్లాస్. సో అసైన్మెంట్ 1 ఏంటి? పాజిటివ్ సెంటెన్స్. అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. పాజిటివ్ సెంటెన్స్లో ఏమొస్తుంది? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, సో ఫస్ట్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్సెస్ ఎలా రాస్తారు మీరు ఇక్కడ? వెరీ సింపుల్. సబ్జెక్ట్ ఎక్కడ ఏముంటే అది రాసేయండి. వీ హ్యాడ్ ఇన్వెంటెడ్ ఏ న్యూ రోబో. ఒక కొత్త రోబోని ఇన్వెంట్ చేశాం. యూ హ్యాడ్ ఇన్వెంటెడ్ ఏ న్యూ రోబో. దే హ్యాడ్ ఇన్వెంటెడ్ ఏ న్యూ రోబో. ఫ్లోరల్ నౌన్ ఏమొస్తుంది? 2 పేర్లు చెప్పండి. మధు గోపాల్ హ్యాడ్ ఇన్వెంటెడ్ ఏ న్యూ రోబో. ఇన్వైటెడ్ కూడా తీసుకోవచ్చు. ఐ హ్యాడ్ ఇన్వైటెడ్ ఏ ఫ్రెండ్ టు మై హౌస్. ఈ హ్యాడ్ ఇన్వైటెడ్ ఏ ఫ్రెండ్. షీ హ్యాడ్ ఇన్వైటెడ్ ఏ ఫ్రెండ్. అలాగ అన్నిటికీ వస్తుంది. సో అలాగ మీరు 30 సెంటెన్సెస్ ఇక్కడ రాయండి. మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ తీసుకోండి. సింగులర్ నౌన్ తీసుకుంటారా, ఫ్లోరల్ నౌన్ తీసుకుంటారా, ఐ నుంచి దే వరకు ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి. వీటికి మనకి హ్యాడ్ ఏ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ V3 వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. చివరిలో ఆబ్జెక్టు ఏదైతే మెయిన్ వెర్బ్ తీసుకున్నావో, V3 తీసుకున్నావో దాన్ని బట్టి ఆబ్జెక్ట్స్ కూడా వస్తాయి. సో దట్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్ పార్ట్ 1. పార్ట్ 2లో డే 14 42 అసైన్మెంట్లో నెగిటివ్ రాయటం. నెగిటివ్ ఏంటి? హ్యాడ్ నాట్, అంతే. నెగిటివ్ ఏంటంటే హ్యాడ్ నాట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఏమొస్తున్నప్పుడు? హ్యాడ్ నాట్ ఇన్వెంటెడ్ ఏ రోబో. వీ హ్యాడ్ నాట్ ఇన్వెంటెడ్ ఏ రోబో. అలా చెప్పుకుంటూ పోవటమే. యూ హ్యాడ్ నాట్ ఇన్వెంటెడ్ ఏ రోబో. హీ హ్యాడ్ నాట్ ఇన్వెంటెడ్ ఏ రోబో. సో ఎలాగ మాట్లాడుకుంటూ పోతే అన్నిటికీ వస్తాయి. సో దట్ ఈజ్ నెగిటివ్ క్వశ్చన్. 30 సెంటెన్సెస్, క్వశ్చన్ కాదు, 30 నెగిటివ్ సెంటెన్సెస్ రాయాలి. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశా. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ రావాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్, యూ హ్యావ్ బీన్ లిజనింగ్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ నుంచి వింటున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. రాసేటప్పుడు మనసులో అనుకుంటూ రాయండి, బయటికి చెప్తూ రాయండి, ఎక్కువ కాలం గుర్తుంటుంది. హ్యాడ్ వి, ఓకే, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, V3, ఆబ్జెక్ట్, చివరిలో క్వశ్చన్ మార్క్. హ్యాడ్ వి ఇన్వెంటెడ్ ఏ రోబో, చివరిలో క్వశ్చన్ మార్క్. హ్యాడ్ యూ ఇన్వెంటెడ్ ఏ రోబో. హ్యాడ్ దే ఇన్వెంటెడ్ ఏ రోబో. అలాగ ప్రతి వెర్బ్తో ప్రతి సబ్జెక్ట్తో రాస్తే మీకు బోల్డ్ ఎన్ని వస్తాయి. ఇక్కడ 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 10 వెర్బ్స్ ఉన్నాయి. ఇంటూ చేసుకుంటే ఎన్ని వస్తాయి? 90 సెంటెన్సెస్ రాయొచ్చు. కాకపోతే నేను 30 రాయమన్నాను. 90 సెంటెన్సెస్ ఇమాజిన్ చేసుకోండి, 30 సెంటెన్సెస్ రాయండి. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. సో నెగిటివ్ క్వశ్చన్ ఏం లేదు, నాట్ వస్తుంది అంతే. పాజిటివ్ క్వశ్చన్ అంటే ఓన్లీ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కదా, ఇక్కడ నాట్ వస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో నాట్, హ్యాడ్ నాట్, సబ్జెక్టు, V3, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. ఏమొస్తుంది? హ్యాడ్ నాట్ వి ఇన్వెంటెడ్ ఏ రోబో. ఒక రోబోని మనం ఇన్వెంట్ చేయలేదా? హ్యాడ్ నాట్ యూ ఇన్వెంటెడ్ ఏ రోబో. హ్యాడ్ నాట్ దే ఇన్వెంటెడ్ ఏ రోబో. సో అలాగ అన్నిట్లో. ఫ్లోరల్ అంటే హ్యాడ్ నాట్, 2 నేమ్స్ రాయండి, అది ఏదైనా కావచ్చు. హ్యాడ్ నాట్ మురళీ గోపాల్ ఇన్వెంటెడ్ ఏ రోబో, క్వశ్చన్ మార్క్. సో
చివరికి వచ్చేసాం. చివరిలో ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాం ఎక్స్ప్లెనేషన్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఏంటి, హూ వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో ఒకసారి ఇది ఒక క్లారిటీ, ఇది ఒకటి అయిపోతే వీ విల్ కంప్లీట్. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో ఫస్ట్ హూ వచ్చిందంటే నో సబ్జెక్ట్, వాట్ వచ్చిందంటే నో ఆబ్జెక్ట్, హూజ్ వచ్చినప్పుడు నౌన్ యూజ్ చేయాలి. ఫస్ట్ హూతో చూద్దాం. హూ ఏంటి, సబ్జెక్ట్ని స్కిప్ చేయాలి. హూ హ్యాడ్ నో సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ని ఏటిని యూజ్ చేయకూడదు. హూ హ్యాడ్ ఇన్వెంటెడ్ ఏ రోబో, ఒకటే క్వశ్చన్ వచ్చేసిద్ది. తర్వాత వాట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ని యూజ్ చేయరు. సో వాట్ హ్యాడ్ వి ఇన్వెంటెడ్ క్వశ్చన్ మార్క్, నో ఆబ్జెక్ట్. సో వేరు, వెన్, వీటి ఏంది, వేర్ హ్యాడ్ వి ఇన్వెంటెడ్ ఏ న్యూ రోబో, అప్పుడు అన్నిటికీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది వెన్తో రాస్తే. వెన్ హ్యాడ్ వి ఇన్వెంటెడ్ ఏ రోబో, వై హ్యాడ్ ఐ ఇన్వెంటెడ్ ఏ న్యూ ఏ రోబో. అలాగే విత్ హూమ్ హ్యాడ్ ఐ, హ్యాడ్ హీ, హ్యాడ్ షీ, హ్యాడ్ ఇట్, యాజ్ కృష్ణ ఇన్వెంటెడ్ ఏ న్యూ రోబో. హౌ లాంగ్ హ్యాడ్ హీ kept, how had he kept a phone in silence. సైలెన్స్లో ఎలా పెట్టాడు, హౌ లాంగ్ ఎంతసేపు పెట్టాడు. హౌ లాంగ్ అంటే ఎంతసేపు, హౌ అంటే ఎలా. తర్వాత హౌ మెనీ టైమ్స్ హ్యాడ్ వి ఇన్వెంటెడ్ ఏ రోబో, ఎన్నిసార్లు మనం కొత్త రోబోని ఇన్వెంట్ చేసాం. ఇక్కడ హూజ్తో నేను ఇక్కడ రాస్తా చూడండి. హూజ్ వచ్చినప్పుడు కొంచెం క్లియర్ఫుల్గా రాయండి. హూజ్ అంటే ఎవరిది అనేది. హూజ్ రోబో హ్యాడ్ వి ఇన్వెంటెడ్, ఎవరి రోబోని మనం ఇన్వెంట్ చేసాము. హూజ్ ఇంకోటి ఏంటి, ఓకే, హూజ్ డోర్ హ్యాడ్ వి నాక్డ్. సో హూజ్ వచ్చినప్పుడు డోర్ కానీ రోబో కానీ, సో ఏదైతే అది నౌన్ ఇక్కడ అది గమనించుకొని రాయండి. సో దట్ ఈజ్ అబౌట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. సో అందరికీ అర్థమైందా? ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.